తిరుపతి జిల్లా గూడూరు ఆర్టీసీ డిపో నందు సూపర్ 6లో భాగంగా స్త్రీ శక్తి పథకం ఉచిత బస్సును గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ ప్రారంభించారు. మహిళలకు ఉచిత టికెట్ అందజేసి ఎమ్మెల్యే మహిళలతో పాటు ప్రయాణించారు. మహిళలు ఆనందంతో కూటమి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకి ధన్యవాదాలు తెలిపారు. నేను చెప్పేదానికన్నా మహిళలు నడితే బాగుంటుంది. వందన విపరీతంగా ఉంది, చాలా హ్యాపీగా ఉన్నారు మహిళలందరూ కూడా. చంద్రబాబు నాయుడు గారికి జై 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 అని నినాదాలు చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు చేసినటువంటి మంచి పని ఎవరు ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా ఆడవాళ్ళ కోసం శ్రద్ధ తీసుకొని అన్ని బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది ఎవరు కూడా చేసినటువంటి చరిత్రలో ఎవరూ చేయలే. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా పవన్ అన్న, అట్లాగే మా లోకేష్ బాబు గారు ముగ్గురు కలిసి ఈరోజు ఉచిత ప్రయాణాన్ని ఈరోజు మహిళలకు ఇస్తున్నారంటే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. నిజంగా ఆయన 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో జీవించి ఉండాలని చెప్పి ఆ ముగ్గురు దేవుళ్ళ యొక్క పూర్తి ఆశీర్వాదాలు చంద్రబాబు నాయుడు ఉండాలని చెప్పి కోరుతున్నారు అందరూ కూడా. కాబట్టి మేము చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి మా మహిళల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అప్పుడు వైసీపీ నాయకులు నోటి మీద ఏలు వేసుకునే విధంగా ఈరోజు పరిపాలన చేస్తున్నాడంటే ఆ ఘనత ఎవరికైనా దక్కిందంటే మన నారా చంద్రబాబు నాయుడు గారికి. మా చంద్రబాబు నాయుడికి జీవితాంతం ఆ మహిళలందరం కూడా రుణపడి ఉంటాము. ఇట్లాగే సూపర్ 6 పథకాలని చెప్పారు. ఇప్పటికి 5 పథకాలు అయినాయి. ఇంకో పథకం అమలు చేస్తే సూపర్ 6 ఎత్తైనట్టు. మా చంద్రబాబు నాయుడు గారికి మా మహిళల తరపున అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహిళలందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినటువంటి మా నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాశం సునీల్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద మహిళలందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు పండుగ జరుపుకునే సమయం. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా 5 రకాల బస్సులు ఉచితంగా కల్పించి ఈ రోజు ఎక్కడికైనా తిరిగి స్వేచ్ఛగా ఏ కార్యక్రమాలకు వెళ్ళాలని చెప్పినా ఈ రోజు మహిళలకి ఒక విధానం తీసుకొచ్చిన పరిస్థితి. అలాగే ఆ రోజు సూపర్ 6 హామీలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చి ఈ రోజు సత్తా చాటుకున్న పరిస్థితి. గతంలో చూసాం దొంగ నాయకులందరూ కూడా 2014, 2019లో ఎక్కడ కూడా ఏ అభివృద్ధి చేయకుండా, ఏ సంక్షేమం చేయకుండా కళ్ళబొల్లి మాటలు చెప్పాడు. కానీ ఈ రోజు ఏ ఒక్క కాన్స్టిట్యూన్సీ గూడూరు నియోజకవర్గంలో ఎత్తుకోండి, సుపరిపాలన తొలడుకునే కార్యక్రమాన్ని మా గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు ప్రతి ఒక్క మండలానికి, ప్రతి ఒక్క పంచాయతీకి ధైర్యంగా వెళ్ళి మనం చేసిన అభివృద్ధి పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి ఈ రోజు ధైర్యంగా చెప్పే పరిస్థితి. ఎందుకంటే గతంలో వాళ్ళు ఒక వాలంటీర్ వ్యవస్థను పెట్టుకొని అన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ మోసం చేశారు. మహిళలు డబ్బుని ఆదా చేసుకోవాలని ఇంట్లో ముందుగా అనుకుంటారు. ఎందుకంటే బతుకు సంపాదించుకొస్తే దాన్ని ఆదా చేసుకునే బాధ్యత ఆడ మనిషికి. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎన్నికల్లో హామీలో భాగంగా సూపర్ 6లో భాగంగా మాకు గ్యాస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం చేయడం డబ్బులు వేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఎంతో సంతోషం. మాకు ఆర్థికంగా కూడా మహిళలకి ఎంతో ఆదా చేసే పరిస్థితి. ఎంత భారాన్ని, ఎంతో ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం చెప్పిన మాట తప్పకుండా ఆయన ఏదైతే మనకు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీలో ఇచ్చాడో అదేవిధంగా మన భవిష్యత్తుకి గ్యారంటీ ఇస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు, ఏకైక నాయకుడు మా చంద్రబాబు నాయుడు గారు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతోన్న AI టెక్నాలజీని అందిపుచ్చుకొని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు NBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు. అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా MNC కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D
3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబులు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు.